నా పేరు ఎగిత శ్రీకాంత్, సన్ ఆఫ్ కుమ్రయ్య, మండల్ జమ్మిగుంట, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఫస్ట్ 2018-19 బ్యాచ్లో జాయిన్ అయ్యాను తేజస్లో. నాకు డిఫెన్స్ గురించి ఏం తెలియదు. ఫస్ట్ మెయిన్ పర్పస్ అంటే ఎయిర్ ఫోర్స్లో జాబ్ తెచ్చుకుందామని వచ్చిన. నేవీ అప్లై చేసిన, నేవీలో ఏం జాబ్ రాలేదు. తర్వాత అది సిద్దిపేట గజ్వేల్ ర్యాలీ పడ్డది. గజ్వేల్ ర్యాలీలో రన్నింగ్ కొట్టిన. యాక్చువల్ దాని టైమింగ్ అంటే 5:40, ఆర్మీ రన్నింగ్ కంటే తక్కువ ఇంకా టైమింగ్. ఆ టైమింగ్ కూడా కొట్టిన. నాకు రన్నింగ్ రాకున్నా కూడా ఇక్కడ తేజస్కి వచ్చిన తర్వాత శేఖర్ సార్ ఉండి డైలీ రన్నింగ్ పోయేది. ఇక్కడ వచ్చిన తర్వాతనే రన్నింగ్ బాగా ప్రాక్టీస్ అయింది. అప్పుడు రన్నింగ్ క్వాలిఫై అయినా, ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయినా, అడాప్టబిలిటీ అయింది. దాని తర్వాత నేవీ క్వాలిఫై అయినా. దాని తర్వాత అప్పుడు నేవీ రిజల్ట్స్ కోసమని నైట్ 12కి కూడా లేచి చూసే రిజల్ట్స్. నేవీ క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ కొట్టిన తర్వాత మెడికల్లో రీమెడికల్ వచ్చింది. స్క్వింట్ ఐ వచ్చింది, లెఫ్ట్ స్క్వింట్ ఐ వస్తే మళ్ళీ తేజస్కి వస్తే మౌనిక మేడం చాలా అంటే చాలా చెప్పింది. అంటే రీమెడికల్ ఏం కాదు, రీమెడికల్ కోసం హాస్పిటల్కి పోమన్నది. హాస్పిటల్ పోతే ఇది థెరపీ చేయించుకున్నా, ఫిజియోథెరపీ చేయించుకున్నా. ఓకే అయింది. మెడికల్ కూడా ఫిట్ అయినా. మెడికల్ ఫిట్ అయిన తర్వాత మెరిట్ అయింది నాది. దాని తర్వాత ఇక అప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ పడ్డది. సంగారెడ్డి ఓపెన్ ర్యాలీ పడ్డది. ఓపెన్ ర్యాలీలో రన్నింగ్ కొట్టిన, ఎగ్జామ్ క్వాలిఫై అయినా. దాని తర్వాత మళ్ళీ ఎయిర్ ఫోర్స్ ర్యాలీలో కూడా సేమ్ మళ్ళీ అడాప్టబిలిటీ పోయింది. ఇక ఆపర్చునిటీస్ లేవనుకున్నా. ఈ నేవీ కూడా ఏజ్ అయిపోయింది, ఇక ఏముంది. ఇక మొన్న రీసెంట్గా ఆర్మీ ర్యాలీ కూడా పడ్డది. ఆర్మీ ర్యాలీకి కూడా మేడం వాళ్ళే కాల్ చేసి రారా అవుతుంది, నువ్వు ఎయిర్ ఫోర్స్ ర్యాలీ రన్నింగ్ కొట్టినావు, ఇది ఇంకా 5:45 కొట్టగలుగుతావు అన్నారు. అయినా వచ్చిన రన్నింగ్ కోచింగ్ తీసుకున్నా కూడా రన్నింగ్ కొట్టలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే. మళ్ళీ మొన్న నేవీ అప్లై చేసిన తర్వాత మౌనిక మేడంని కలిసిన తర్వాత లాస్ట్ అటెంప్ట్ ట్రై వస్తుంది పక్కా, నీకు ఇంటర్లో మార్క్స్ ఉన్నాయి, హాల్ టికెట్ వచ్చింది అని మేడం బాగా ప్రోత్సహించింది. తర్వాత నేవీకి బాగానే ప్రిపేర్ అయినా. మేడం కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చింది. నేవీ క్వాలిఫై అయినా. ఇప్పుడు ప్రజెంట్ నేవీలో జాబ్ వచ్చింది చిల్కాలో. August 9కి రిపోర్టింగ్ ఉంది. తేజస్లో ఎలా అంటే ఫస్ట్ అకాడమిక్ ఇయర్లో జాబ్ రాకపోయినా తర్వాత ఓపెన్ ర్యాలీస్, ఆర్మీ ర్యాలీస్ పడ్డప్పుడు కూడా వాళ్ళు రమ్మంటారు. మళ్ళీ తర్వాత నేవీ ఎగ్జామ్స్ పడ్డా, ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్ పడ్డా కూడా చెప్తారు. చెప్పి వాళ్ళకి ఏం చదవాలి, ఎట్లా చదవాలి, రీమెడికల్ వచ్చినా చెప్తారు. మళ్ళీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ తీసుకోవచ్చు, వాళ్ళకి జాబ్ వచ్చేలా చేస్తారు. ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పటికీ నేను ఉండబట్టి 3 years అవుతుంది. 3 years అయినా కూడా వీళ్ళు నాకు వచ్చినప్పుడు బాగా ప్రోత్సహించేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మౌనిక మేడంకి బాగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ టు తేజస్.